హరి నీకు పర్యంకమైన శేషుడు చాల పవనము భక్షించి బ్రతుకుచుండు. అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండు. కాసు నీ చేతిదొకటైన కాదు వ్యయము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వైకుంఠవాస, కాసు ఖర్చు లేకుండా నీ ఇల్లు గడిచిపోతుంది. మా బోటి వారికి అలా కుదరదే. లక్ష్మీశ, లక్షణంగా మమ్మల్ని పాలించు.